రాష్ట్రంలోని 591 పంచాయతీలకి మాత్రమే ఏ గ్రేడ్. ఇది 2023, 24 కేంద్ర పంచాయత్ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ నివేదిక. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన స్థానాల గ్రేడ్‌లలో రాష్ట్రానికి చెందిన పంచాయతీలు వెనకబడ్డాయి. పంచాయతీల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు 23, 24 సంవత్సరానికి పంచాయత్ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ PAI 2.1 నివేదికను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన 591 పంచాయతీలు మాత్రమే ఏ గ్రేడ్ సాధించినాయి. రాష్ట్రంలోని మొత్తం 13,310 పంచాయతీల సమాచారాన్ని పోర్టల్ అప్లోడ్ చేశారు. వాటిలో 4.4% మాత్రమే ఏ గ్రేడ్కి ఎంపికైనాయి. బి గ్రేడ్లో 10,178, సి గ్రేడ్లో 2,468, డి గ్రేడ్లో 73 పంచాయతీలు ఇచ్చినాయి. 19-24 మధ్యన వైకాపా ప్రభుత్వం పంచాయతీలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అన్నటువంటి ఈనాడు రాసుకొచ్చింది. కరెక్ట్. ఇక్కడ వాస్తవంగా పంచాయతీలు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితులకు తీసుకొచ్చుకున్నారు. పంచాయతీల నిర్లక్ష్యం కరెక్ట్. రోడ్లు వేయలేదు, మౌలిక వస్తువులు చేయలేదు. ఆ ఇంపాక్ట్ కనబడుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రి అయిన దగ్గర నుంచి సీరియస్గా రోడ్లు వేపిస్తున్నారు, కాలువలు తవ్విస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ నిధులతో అక్కడ రకరకాల పనులు చేపిస్తున్నారు, సిస్టమేటిక్గా చేసుకెళ్తున్నారు. ఈయన సాధించిన విజయం ఏంటి అన్నది ఇప్పుడు ఇది 23, 24 నివేదిక 26, 27లో వచ్చింది. రేపు వచ్చే ఏడాదికి పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఏంటి అన్నది నివేదిక వస్తుంది. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారి ద్వారా మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి పంచాయతీకి జగన్ టైంలో చేసిన పని వల్ల రేటింగ్ మైనస్ అయింది అన్నది స్పష్టమవుతుంది.